నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. రాహుల్ గాంధీ మిస్సింగ్ పోస్టర్ల కలకలం. నిజంగా మిస్ అయ్యిందా? ఎక్కడికైనా పోయిండా చెప్పకుండా? వాళ్ళ అమ్మకు చెల్లెకిట చెప్పకుండా ఎక్కడికైనా పోయిండా? పోలే, విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఎందుకు పోస్టర్లు వెలిసినాయి? మన తెలంగాణలో కూడా, ఆంధ్రాలో కూడా గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గం వైపు తొంగి చూడనటువంటి నియోజకవర్గాల్లో ఆ ప్రజలు విసుగు చెంది మిస్సింగ్ పోస్టర్లు కాదు, కేసులు పెట్టిర్రు. ప్రేక్షకులారా, మా ఎమ్మెల్యే తప్పిపోయిండు, ఎన్నికలప్పుడు వచ్చిండు తప్ప మళ్ళా రాలేదు, తప్పిపోయిండు, దయచేసి ఎక్కడైనా దొరికితే మాకు అప్పగించుండి. ఎందుకు అప్పగించుండి? ఈ పంత వలగొట్టేందుకు, ఈ పంత వలగొట్టేందుకు అప్పగించుండని పోస్టర్లు వెలిసినాయి. ప్రజలు అట్లా ఓటేయంగానే కాదు, బాధ్యత ఏంది వానికి? గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు బాధ్యత ఏంది? నియోజకవర్గాల్లో తిరగాలరా మీరు? ఒరే నాయకులారా, ఎన్నికలప్పుడు వంగి వంగి దండాలు పెట్టి ఓట్లు వేయించుకున్నాడు కాదురా మీరు, ప్రజాసేవ చేయాలరా మీరు. ఎలక్షన్లప్పుడు ఎన్ని జిమ్మిక్కులు చేస్తారా? చిన్నపిల్లల్ని ఎక్కించుకుంటారు, ముద్దించుకుంటారు, మిర్చీలు చేస్తాడు వాడు ఓడి పోయి, ఇన్ని సర్కస్ బీట్లు చేస్తారు మీరు. గెలిచినాక నియోజకవర్గం వైపు పోకుంటే ఏం చేస్తారు ప్రజలు? ఈపులు వాళ్ళకు కొడతారు. తలుచుకుంటే నీ మెడ, కాళ్ళు, చేతులు విడదీస్తారు. అటువంటి పవర్ ఉంది ప్రజలకు. అటువంటి వాళ్ళు కేసులు పెడతారు, దొరికితే మెత్తగా తోముతారు. అట్లా పార్టీకి అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉంటాడు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అందుబాటులో ఉండడు. ప్రతిపక్ష నాయకుడు, ఓ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే, చుట్టూ చూపుగా ఎన్నడో ఒకసారి ఇట్లా పోయి ఒక్కరోజు పర్యటన భద్రతా సిబ్బంది మధ్యలో చేసి ఎవరిని కలవకుండా వస్తాడు. మోనార్కులు, ఇటువంటి వాళ్ళు మోనార్కులు వీళ్ళు. మరి ఎందుకయ్యా మీరు ప్రతిపక్ష హోదా ఎందుకు? ప్రభుత్వ సొమ్ము ఎందుకు మీకు? మీ విలాసాలు ఎందుకు? అయితే ఏం చేసిరు? అక్కడ పోస్టర్లు వెలిసినాయి ఢిల్లీలో. మిస్సింగ్. ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్డుతో పాటు పలు ప్రధాన కూడళ్లలో రాహుల్ గాంధీ ఫోటోతో కూడినటువంటి మిస్సింగ్ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ పోస్టర్లను ఎవరు అంటించారనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. పార్లమెంటు సమావేశాలు, కీలక ఎన్నికలు లేదా పార్టీ అంతర్గత ప్రాముఖ్యత కలిగిన సమయాల్లో రాహుల్ గాంధీ దేశంలో ఉండరంటూ శనివారం నుంచి బీజేపీ తన విమర్శల పదును పెంచిన మరుసటి రోజే ఈ పోస్టర్లు వెలిసినాయి. ఎవరు పెట్టిరు? బీజేపీ వాళ్ళు పెట్టిరు. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా కాంగ్రెస్ ఎంపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత పదవి లీడర్ ఆఫ్ పర్యటన్, టూరిజం అండ్ పార్టీగా మార్చేశారని ఎదురు చేశారు. పాపం టూర్లో పోతుంటాడు. పార్లమెంట్లు నడుస్తున్నప్పుడు లేదా దేశానికి సొంత పార్టీకి ఆయన అవసరం ఉన్నప్పుడల్లా విదేశాలకు వెళ్ళడం రాహుల్కు అలవాటుగా మారిందని, ప్రజల కంటే ఆయన టూరిజానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించిండు. అసలు ఆయన గెలిచిన నియోజకవర్గాన్ని కూడా పత్తాకలేడు, అటు పోనేవాడు. ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుతో రాహుల్ గాంధీని పునావాలా పోల్చారు. పీఎం మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 9,000 రోజులకు పైగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజాసేవలో ఉన్నారని, కానీ రాహుల్ మాత్రం ఎప్పుడు వెకేషన్ మూడ్లోనే ఉంటారని విమర్శించారు. బ్రహ్మచారి ఆయన, ఇండియాలో బ్రహ్మచారి, వేరే దేశంలో సంసారి. ఇక్కడ మాత్రం బ్రహ్మచారిగా ఉన్నాడు. మరి ఇక కుటుంబం అది ఇది ఉంటుంది కదా, ఊహాగానాలు, అది కరెక్ట్ కాదు. కానీ ఊహాగానాలు అయితే బయట దేశంలో సంసారి, ఇక్కడ మాత్రం బ్రహ్మచారి. అందుకు పోతుండొచ్చు బహుశా. రాహుల్ విదేశీ పర్యటనల ఖర్చుల వెనుక ఉన్న మూలాలను ప్రశ్నించిన ఆయన, దేశ వ్యతిరేక ఎజెండాను ప్రోత్సహించే శక్తులు దీని వెనుక ఉన్నాయంటూ ఆరోపించారు. కాగా ఈ పోస్టర్లు, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది వాస్తవమే కాబట్టి వాళ్ళు ఏది స్పందించలేదు. ఏదైనా ప్రజాసేవ, నువ్వు ఓడిపోతే నీ ఇష్టం రా నాయన. నాయకులారా, ప్రజలు మిమ్మల్ని ఓడిస్తే అండమాన్ నికోబార్ దీవులో పోయి చచ్చినా మీ ఎవ్వడేం అడగడు. కానీ గెలిచితే మాత్రం, మీరు ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా మీరు గెలిస్తే మాత్రం నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. లేకుంటే ప్రజలు మీ కీలు, ఏ కీలు ఆ కీలు పక్కకు పెట్టి
మిమ్మల్ని ఆగం చేస్తారు. ప్రజలంటే మామూలు కాదు. 5 ఏళ్ళప్పుడే ఓటు హక్కు కాదు. అవసరం అనుకుంటే మీ మీద కేసులు వేసి మిమ్మల్ని లోపల పడేసే అధికారం గెలిపించిన ప్రజలకు ఉంటుంది. జాగ్రత్త. ఇది రాహుల్ ఒక ఎగ్జాంపుల్. రాహుల్ది ఒక ఎగ్జాంపుల్. అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటిది. నియోజకవర్గ ప్రజలు మిస్సింగ్ కేసులు వేసిర్రు. 5 ఏళ్ళకి ఎలక్షన్లు అప్పుడే వస్తామంటే ఈపులు వాళ్ళ కొడతారు మీది. నడుండి ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాల్లో ఉండండి. హైదరాబాద్ ఏం చేస్తారు మీరు భాగ్యనగరంలో ఉండి ఏం చేస్తూనే ఉన్నారు మీరు. నియోజకవర్గంలో ఉండండి. క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి కదా, ఆనే ఉండండి. ప్రజలకు అందుబాటులో ఉండండి. ప్రజలారా ఏమంటారు ప్రేక్షకులారా? దయచేసి రాహుల్ గాంధీ మిస్సింగ్, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మిస్సింగ్ అవుతున్నారు. ప్రజల దగ్గర రానోళ్ళ గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.